ఒకసారి మనం స్థానికులతో మాట్లాడదాం. ఇక్కడ ఏ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారమ్మా? ప్రతిసారి ఇదేనా మీ పరిస్థితి? సంవత్సరం నుంచి గత 5 సంవత్సరాల నుంచి ఎక్కువ అయిపోయింది ఇట్లా. ఎందుకు ఇంత వరదలు మరి రోజు రోజుకి ఎందుకు పెరుగుతున్నాయి అనుకుంటున్నారు? ఇట్లా ఎందుకంటే రోడ్లు సరిగా బాగాలేక ఇట్లా డ్రైనేజ్ సరిగ్గా లేకపోవడం వల్ల ఇట్లా జరుగుతుంది. ఏ నగర్ కాలనీలు మునిగినాయమ్మా ఇక్కడ ఈ ఏరియాలో మొత్తము? శివనగర్, కార్మిక పర్పస్ సంఘం లైన్, శివ గణేష్ లైన్, నవజ్యోతి లైన్, సాయినాథ్ కాలనీ, విశ్వనాథ కాలనీ, వందన స్కూలు, ఏకశిల స్కూల్ దగ్గర ఈ పలు చోట్ల మాత్రం ఉన్నాయి ఇట్లా శివనగర్లో. ఈ లోపలికి వెళ్తున్నా కొద్ది ఇంకా వాటర్ ఫోర్స్ పెరుగుతూనే ఉంటుందా ఇక్కడికి? పై నుంచి వస్తుందండి. ఇది కిలవరంగల్ రోడ్డు పోషమ్మ కుంటకా నుంచి వస్తుంది వరద నీరు అంతా. ఇప్పుడు కట్ట చెరువు తెంపే వరకు ఇంకా వరద నీరు ఎక్కువ అయిపోయింది. తెంపేసి కట్టమల్లన చెరువు అంటారు. ఇక్కడ వర్షం పడుతున్నటువంటి నేపథ్యంలో కూడా నిన్నటి నుండి కూడా భారీ వర్షం కూడా నమోదవుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి ఇక్కడ కట్టమల్లన్న చెరువు పైన ఉన్నటువంటి ఆ కట్టమల్లన్న చెరువు తెగడంతో కట్టమల్లన్న చెరువును కూడా తెంపడంతో, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి కాలనీలు కూడా మునుగుతున్నటువంటి పరిస్థితి. ఆ కాలనీలు తెగిపోవడం వల్ల, ఆ కాలనీలో ఉన్నటువంటి కట్టను కొంత తెంపడం వల్ల కూడా ఎగువ నుంచి వచ్చేటువంటి వాటర్ కూడా ఈ కాలనీలోకి వస్తుంది. ఇది ప్రతి సంవత్సరము అంటే ఏటికేడు ఇక్కడ వరద ముప్పు పెరుగుతూనే ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పి అంటున్నారు.